Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 45 verse 3. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం నుండి తీసుకొనబడింది. I will give thee hidden treasures. మరుగైన ధనమును నీకిచ్చెదను. When we read the first verse of this chapter, ఈ అధ్యాయంలోని మొదటి వచనాన్ని మనం చదివితే it is clear that this text is written of King Cyrus. ఈ భాగము కోరేషు రాజుని గురించి రాసినటువంటి సందర్భం. Though he was a Persian king, ఇడు పారసీకుడైన రాజైన in 44:28, 44వ అధ్యాయం 28వ వచనంలో the Lord called him, he is my shepherd and shall perform all my pleasure. దేవుడు ఇతన్ని అంటాడు కదా, నా మంద కాపరి, నా చిత్తమంతో నెరవేర్చువాడు In 45:1, 45వ అధ్యాయం మొదటి వచనం God is calling him as his anointed. అతన్ని నా అభిషేక్తుడు అని చెప్తున్నాడు. What is the meaning of anointed? అభిషేకించబడిన వాడంటే అర్థం ఏమిటి? Consecrated or set apart for a particular purpose. ఒక ప్రత్యేకమైన ఒక పని నిమిత్తమై అతడు ప్రత్యేకించబడినవాడు, వేరు చేయబడినవాడు. Therefore, this promise can be applied to every born again believer. కాబట్టి ఈ వాగ్దానము తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తికి అన్వయించుకోవచ్చు. When you become a true child of God, నిజంగా దేవుని బిడ్డవైనప్పుడు Satan may plan many things against you, సాతాను నీకు విరోధంగా ఎన్నో కుట్రలు పన్నవచ్చు. but God breaks them to pieces and all those gates of iron and brass. అయితే దేవుడు వాటిని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఇత్తడి తలుపులు, ఇనుపవి అన్ని పగలగొట్టేస్తాడు. Generally, when we go through darkness, we get frightened. సాధారణంగా మనం చీకటి ఆ స్థలాల్లో వెళ్తున్నాడు భయపడుతుంటాం. We walk very slowly, taking care of every step, feeling unsure. అడుగు అడుగు కూడా మనం చాలా జాగ్రత్తగా వేస్తాం, ఎందుకంటే అక్కడ ఏముందో మనకు తెలియదు Because కాబట్టి. we can't see anything. ఎందుకు ఏమి కనబడదు మనకి. The frightening sounds of darkness have much impact on us. చీకటిలో కొన్ని శబ్దాలు వస్తున్నాడు, మనల్ని బెదిరించేవి, భయభ్రాంతులు చేసి మరింత మనపైన ప్రభావం పడుతుంది. If my dog barks during the day, ఒకవేళ నా కుక్క పగటిపూట మొరిగితే I assume that it is a small squirrel or something like that, అప్పుడు నేను or some cat in the compound. ఆ లోపల ఏదో పిల్లి వచ్చిందో లేకపోతే ఏదో ఉడత పైనుంచి కింద పడిందో అందుకు ఇది మొరుగుతుంది అనుకోవచ్చు. But at night, if it barks, ఒకవేళ అదే రాత్రి పూట ఆ కుక్క మొరిగింది అనుకోండి, we think of thieves. మనం దొంగల గురించి ఆలోచిస్తాం. Daytime, when the dog barks, we are not that much bothered. పగటి పూట కుక్క మొరిగినప్పుడు పెద్దగా పట్టించుకోం, Something must have come. ఏదో వచ్చుంటది లే అని. Night time, when it barks, అది రాత్రి వేళ మొరిగితే why so? ఎందుకట్లా? Because night and darkness cause more fears. రాత్రి చీకటి ఇది ఎక్కువ భయాన్ని పుట్టిస్తుంది. I want to share with you two characters who were going through these experiences in darkness and the corresponding results. ఈ అనుభవాలు గుండా వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు, చీకటి పరిస్థితులుగా వెళ్ళి ఆ తర్వాత దాని ఫలితాలు, అలాంటి ఒక ఇద్దరు వ్యక్తుల అనుభవాలు చెప్తాను. One from the Old Testament and one from the New Testament. ఒక వ్యక్తి పాత నిబంధనలో నుండి, మరొకరు క్రొత్త నిబంధనలో. Both were great men of God. ఇద్దరు గొప్ప దైవజనులే. In the Old Testament, పాత నిబంధనలో we read about Abraham in Genesis 15:12. ఆది కాండము 15వ అధ్యాయం 12వ వచనంలో అబ్రహాము గురించి మనం చూడొచ్చు. I am reading that. ఆ మాట చదువుతున్నాను. And when the sun was going down, a deep sleep fell upon Abraham, and lo, an horror of darkness fell upon him. 15:12. 15వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతాము. ఇక్కడ పొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. It was not only darkness, a horror of darkness. ఇది చీకటి మాత్రమే కాదు, భయంకరమైన కటిక చీకటి. However, in that dark hour, Abraham had an incredible revelation of the future posterity, his children. ఏదేమైనా ఆ ప్రత్యక్ష దర్శనంలో అబ్రహాము భవిష్యత్తులో మరి తన సంతతి గురించినటువంటి ఆ వాగ్దానం విన్నాడు. And also about their future. వాళ్ళ భవిష్యత్తుని గురించి కూడా విన్నాడు. About the slavery in Egypt. ఐగుప్తులో ఆ దాసత్వం గురించి కూడా విన్నాడు. And about their deliverance. తర్వాత వాళ్ళ విడుదలను గురించి కూడా And విన్నాడు. about their richness, inheritance. వాళ్ళ యొక్క స్వాస్థ్యం గురించి కూడా About the promised land. వాగ్దాన దేశం గురించి విన్నాడు. And also about his own end. మరి తన స్వంత ముగింపు ఎట్లా ఉంటుంది అది విన్నాడు. All those things we can read in 15th chapter. ఇవన్నీ కూడా 15వ అధ్యాయంలో మనం చదవచ్చు. From verses 13 to 15. 13 నుండి 15 Now వచనాలు. you can read them in your leisure time. తర్వాత మీ తీరికగా ఉన్నప్పుడు అవి చదవండి. Because the Lord told Abraham, ఎందుకంటే దేవుడు అబ్రహాముతో చెప్పాడు your కదా, seed is going to a land which is not their own. నీ సంతతి వారు తమది కాని దేశమునకు They వెళ్తారు, will be there for 400 years. 400 ఏళ్ళు అక్కడ ఉంటారు. People of the land will afflict them, ఆ దేశ ప్రజలు వీరిని శ్రమ పెడతారు, but I will judge them. అయితే నేను వారికి తీర్పు They will తీరుస్తాను. come out with great substance. వాళ్ళు విస్తారమైనటువంటి ఆ సొమ్ము తీసుకొని And వస్తారు. you will go, and they will go to the land of Canaan. తర్వాత వాడు కనాను దేశానికి వెళ్తారు. That is promised by God. That's why it is promised land. అది దేవుని చేత వాగ్దానం చేయబడిన దేశం కాబట్టి దానికి వాగ్దాన
దేశం అంటారు. And you will go to the grave in the full old age. ఆ తర్వాత నువ్వు నీ మంచి వృద్ధాప్యమునందు నువ్వు మరణిస్తా ఉంటావు. Oh, what a wonderful result we see from this experience of darkness. ఈ చీకటి అనుభవం నుండి ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క ఫలితాన్ని మనం చూస్తున్నాం. In the darkest hour of his life, Abraham was given the brightest promises. మన జీవితంలో అత్యంత కటిక చీకటి పరిస్థితులు ఎంతో ఉజ్వలమైనటువంటి వెలుగుమయమైన ప్రత్యక్షత పొందాడు ఆయన. We will see the New Testament personality also. క్రొత్త నిబంధన వ్యక్తిని కూడా మనం చూద్దాం. Who is better than Apostle Paul? ఇక అపోస్తులైన పౌలు కన్నా మించిన వారు ఎవరు In ఉంటారు? Acts chapter 16 verse 25. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 25వ వచనంలో We see Paul and Silas, they were bound in the Philippian prison. పౌలు శీలలు ఫిలిప్పి చెరసాలలో బంధించబడి ఉన్నట్టుగా మనకు తెలుసు. At midnight, అర్ధరాత్రి వేళ, that is in the darkest time, అంటే అది చీకటి సమయం. అది he and Silas were praying and singing praises unto God. పౌలు శీలలు దేవునికి కీర్తనలు పాడుతున్నారు. What was the result? దాని ఫలితం The jail officer was saved. చెరసాల అధికారి రక్షించబడ్డాడు. Generally, as prisoners, they have to address the jail officer as a sir. సాధారణంగా ఖైదీలు చెరసాల అధికారి వచ్చినప్పుడు అయ్యలారా అయ్యా అని పిలిచి But సంబోధించారు. we see here the officer started addressing these people sirs. కానీ ఇక్కడ అధికారి వచ్చి ఈ ఖైదీలుగా ఉన్న వీళ్ళని చూసి అయ్యలారా అంటున్నాడు. To make the whole story short, ఇప్పుడు ఇదంతా కూడా క్లుప్తంగా చేసి చెప్పుకుంటే a great assembly was born in Philippi due to the midnight experience of Paul. పౌలు యొక్క అర్ధరాత్రి అనుభవాన్ని బట్టి ఫిలిప్పిలో గొప్ప సంఘమే ఉద్భవించింది. Many times, అనేక సార్లు the midnight experiences or the experiences of darkness turn our mourning into dancing. అర్ధరాత్రి అనుభవాలు, చీకటి అనుభవాలు మన దుఃఖాల్ని నాట్యంగా మార్చే అనుభవాలు ఉంటాయి. In such situations, God will be very close to us and watch over us. అలాంటి పరిస్థితిలో దేవుడు మనకు అత్యంత సమీపంగా ఉండి మనల్ని గమనిస్తూ He ఉంటాడు. will bring good out of your pain and tears. నీ యొక్క బాధ, నీ కన్నీళ్ళ నుండి మేలు చేస్తా ఉంటాడు. Somebody said like this: ఎవరు అన్నారు, a hospital bed teaches more lessons than 1,000 sermons. 1000 ప్రసంగాల కన్నా హాస్పిటల్లో పడక నీకు అనే పాఠాలు నేర్పిస్తుంది. These are the treasures in darkness. ఇవి అంధకారంలో మరుగైనటువంటి ధనం ఇది. Today what the promise is telling? ఈ రోజు ఈ వాగ్దానము మనతో ఏం మాట్లాడుతుంది? I will give thee the treasures of darkness and the hidden riches in secret places. రహస్యములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను ఇచ్చేదను. Dear brothers and dear sisters, ప్రియమైన సోదరి సోదరులారా, are you going through the experiences of darkness today? ఈ రోజు ఏదైనా చీకటి అనుభవం గుండా వెళ్తున్నావా? I remind you that Jesus Christ will never leave you nor forsake you. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, యేసు ప్రభు నిన్ను ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. Claim the well-known promise in Psalm 23:4. ఎంతో ప్రసిద్ధి అయిన మనందరి సుపరిచితమైనటువంటి ఆ వాగ్దానం 23వ కీర్తన 4వ వచనాన్ని కోరుకోండి. Yea, though I walk through the valley of the shadow of death or darkness, I will walk through the valley of the shadow of death. I will fear no evil, for thou art with me, thy rod and thy staff shall they comfort me. గాఢాంధకారపు లోయలో, మరణాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. He is promising his presence, his comfort to your experiences of darkness. ఆయన సన్నిధిని ఇస్తానని అంటే అర్ధరాత్రి గాఢాంధకార లోయల్లో నా సన్నిధి నీకు ఇస్తాను, నా వాగ్దానాలు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తాను. Many people of God in the Bible, they have gone through the experiences of darkness in their lives. బైబిల్లో చాలా మంది దైవజనులైన వారు వారి జీవితంలో చీకటి అనుభవాలు గుండా వెళ్ళిన వారు ఉన్నారు. Since God was with them, the outcome was glorious. దేవుడు వారితో కూడా ఉండినాడు కాబట్టి ఆ యొక్క ఫలితాలు, పరిణామాలు అవి ఎంతో మహిమాయుక్తమైనగా ఉన్నాయి. Brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, God has not changed. దేవుడు మారిపోలేదు కదా. Cling to him more and more. ఆయనను ఇంకా అధికంగా హత్తుకొని ఉండాలి. Then you will learn lessons which you cannot learn otherwise. అప్పుడు నువ్వు ఇంకొక విధానంలో నేర్చుకోలేని పాఠాలు ఇక్కడ నేర్చుకోగలవు. Then you can enjoy the treasures of darkness and the hidden riches of secret places. అప్పుడు అంధకార స్థలములలో ఉన్న నిధులు, రహస్య స్థలం మరుగైన ధనము అనుభవించగలవు. Finally, చివరిగా fear not. భయపడకూడదు. Struggles may seem endless. పోరాటాలు, కలహాలు ఎప్పటికీ అంతం కావనిపిస్తుంది. Waiting may seem useless. కనిపెట్టినట, వేచినట ఇంకెందుకు పనికిరాదనిపిస్తుంది. Situation may look hopeless. పరిస్థితి మనం చూస్తే ఏమాత్రం కూడా నిరీక్షణ లేనట్టుగా But ఉంటుంది. in the midst of all the darkness, God will do a miracle
and fill you with happiness. అయితే ఈ చీకటి పరిస్థితి అన్నిటిలో కూడా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు అభయాన్ని ఇస్తాడు. May God guide you throughout this day. దినమంతా కూడా దేవుడు నిన్ను నడిపించును గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, everything that happens in our lives, it is for our good. మా జీవితంలో సంభవించే ప్రతిది కూడా అది మా మేలు కొరకే. Going through darkness may not look good in our sight. చీకటి అనుభవం గుండా వెళ్ళుట అది మా దృష్టికి అది మంచిది అనిపించకపోవచ్చు. But when you are with us, కానీ నీవు మాతో కూడా ఉన్నావు. oh Lord, even in that darkness, we can get the hidden treasures. చీకటిలో కూడా మరుగైనటువంటి ప్రభా ధనము నిధులని మేము పొందగలం. We will be enriched through the experiences of darkness in our lives. మా జీవితంలో ఈ చీకటి అనుభవాల ద్వారా మేము ప్రభా మరి ఐశ్వర్యవంతులం కాగలం. Sometimes, as we have already seen, a deathbed, a hospital bed, it will teach us more truths. ఇంతకుముందే మేము చెప్పుకున్నట్లుగా కొన్నిసార్లు ప్రభా మా జీవితంలో ఒక హాస్పిటల్ పడక బయట 100,000 ప్రసంగాలు నేర్పించని పాఠాలు ఆ ఒక్క పడక నేర్పిస్తుంది. We can enjoy your nearness and dearness also. దేవా మీ యొక్క సమీపత్వాన్ని మీరు ప్రభా మాకు ఎంత ప్రియమైన వారు మేము అనుభవించగలం. Speak to us. దేవా మాతో మాట్లాడండి. If anybody is going through dark, oh Lord, times now, ఎవరైనా ప్రభా చీకటి అనుభవాలు గుండా వెళ్తా ఉంటే enable them to understand that that mourning will be changed into dancing. ఆ దుఃఖము నాట్యంగా మారుతుందని వాళ్ళు అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి. Help every one of us to be thankful. మేమందరం కృతజ్ఞులై ఉండడానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.